ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే, మనం సీఎస్‌వి ఫైల్‌ని డైనమిక్‌గా చేయగలుగుతున్నాం కానీ, ఎక్సెల్ ఫైల్‌ని డైనమిక్‌గా చేయలేకపోతున్నాం. ఓకే. సో, అంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే అర్థమవుతుందనమాట. బట్ ఈరోజు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్‌గా వివరించడం జస్ట్. ఓకే. సో, ఫస్ట్ నేను ఒక ఫ్లో క్రియేట్ చేస్తున్నాను. ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో. సో పేరు ఏదో ఒకటి ఇవ్వండి. సో ఎక్సెల్ డైనమిక్ క్రియేషన్. ఓకే. సో డైనమిక్ సో క్రియేషన్. ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. క్రియేట్. సో మనం ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్కి వెళ్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇలా ఉంది గాయస్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఇక్కడ షేర్ పాయింట్ ఓపెన్ చేసి సో ఏదైతే డాక్యుమెంట్ లైబ్రరీ ఉంటుందో అక్కడికి వెళ్తాను. సో లోడ్ అవుతుంది. అండ్ సో ఓపెన్ చేద్దాం ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, నేను డిలీట్ చేస్తున్నాను అన్ని. ఓకే. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇది వన్ టైం ప్రాసెస్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఇది వన్ టైం ప్రాసెస్. సో ఒకసారి చేసిన తర్వాత మనం ఏమీ చేయాల్సిన అవసరం లా, అంతా కూడా డైనమిక్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అనేది క్రియేట్ చేశాను గైస్. క్రియేట్ చేసి జస్ట్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. నేను ఏమీ చేయటం లేదు, జస్ట్ క్రియేట్ చేసి ఐఎమ్ జస్ట్ లివింగ్. ఓకే. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే ఒక షేర్ పాయింట్ యాక్షన్ తీసుకుంటాను. షేర్ పాయింట్. సో షేర్ పాయింట్ లో గెట్ ఫైల్ కంటెంట్. ఓకే. గెట్ ఫైల్ కంటెంట్. ఓకే. గెట్ ఫైల్ కంటెంట్ ఉంది కదా ఇక్కడ. సో మీరు ఏదైతే ఫైల్ యొక్క కంటెంట్ తీసుకురావాలనుకున్నారో ఆ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడ క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్ సేల్స్ సైట్ చూడొచ్చు. ఇక్కడ సేల్స్ సైట్ ఉంది కదా, సో దాంట్లో అండ్ ఫైల్ ఐడెంటిఫైర్ ప్రొవైడ్ చేయండి. అంటే ఏ ఫైల్ ఏంటనేది. దట్స్ సో బుక్ డాట్ ఎక్సెల్ ఎక్స్గా. ఓకే. రన్ చేద్దాం. మీకు తెలుస్తుంది ఏంటనేది కూడా. సో సేవ్ అండ్ టెస్ట్. కంటిన్యూ. రన్ ఫ్లో. డన్. ఓకే. సో మనం ఫ్లోని సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అయితే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్ కంటెంట్, కంటెంట్ టైప్ అండ్ ఫైల్ కంటెంట్ అని చాలా వస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే జస్ట్ కాపీ చేసుకోండి. ఓకే. ఏం చేయొద్దు, జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి ఎక్కడో సట. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో కంపోజ్ యాక్షన్ తీసుకుందాం. ఓకే. సో డేటా ఆపరేషన్స్ లో కంపోజ్ యాక్షన్ ఉంటుంది కదా, దీని గురించి నేను ప్రీవియస్ క్లాసెస్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను అనమాట. కంపోజ్. సో ఇప్పుడు ఏదైతే మీరు కాపీ చేశారో ఈ యాక్షన్ నుంచి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి చూడటానికి ఎలా ఉంటుంది. జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. డోంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలా మనం ఏంటంటే సో ఫస్ట్ గెట్ ఫైల్ కంటెంట్ యాక్షన్ తీసుకొని మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేశారో దాని యొక్క ఐడెంటిఫైర్ అనేది క్యాప్చర్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక కంపోజ్ యాక్షన్లో తీసుకున్నాం అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నేను షేర్ పాయింట్కి వెళ్ళి సో షేర్ పాయింట్ క్రియేట్ ఫైల్. ఓకే. సో క్రియేట్ ఫైల్. క్రియేట్ ఫైల్ అనే యాక్షన్ తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే మీరు ఫైల్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో నేనైతే సేల్స్ సైట్ అనే సైట్ అడ్రస్లో అలానే ఫోల్డర్ పాత్ అంటే ఓకే ఈ ఫోల్డర్లో నేనైతే ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. కానీ పేరు ఏదో ఒకటి ఉంది. ఓకే. సో టెస్ట్ డేటా డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. దట్స్ ఇట్ గైస్. బట్ కంటెంట్ వచ్చేసరికి సో కంపోజ్ యాక్షన్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే షేర్ పాయింట్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఫైల్ వచ్చేసరికి ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్ అనమాట. సో సైట్ అడ్రస్ అండ్ ఏ ఫోల్డర్లో క్రియేట్ చేస్తున్నారు అండ్ ఫైల్ నేమ్ ఏంటిది అండ్ ఫైల్ కంటెంట్ నథింగ్ బట్ ఏదైతే కంపోజ్ యాక్షన్ మనం తీసుకున్నామో ఆ వచ్చిన అవుట్పుట్ని దీనికి సో ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్. ఓకే, సో టెస్ట్ చూడండి. సో కనెక్టింగ్ రన్ ఫ్లో డన్. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. సో ఈవెన్ మీరు రిఫ్రెష్ చేయండి. ఫైల్ వచ్చిందా గైస్ టెస్ట్ డేటా? సో మీరు కావాలంటే సో ఈ రెండు ఫైల్స్ కూడా డిలీట్ చేసి దాట్స్ ఇట్. సో ఇప్పుడు దాకా మనం ఏంటి స్టాటిక్ ఇస్తున్నాం, అలా కాకుండా డైనమిక్గా కూడా ఇవ్వచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కన్కాట్ ఫార్మాట్ డేటాని కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అంటే టైం స్టాంప్ యాడ్ చేస్తాం. అంటే ప్రతిసారి మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఫ్లో కొత్తగా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అనమాట. ఓకే, సో జస్ట్ కాపీ చేస్తున్నాను, కాపీ అండ్ ఇదంతా రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు డైనమిక్గా కావాలి కదా. ఓకే, సో దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే కొత్తగా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట. జస్ట్ టెస్ట్ చేద్దాం. సో లోడింగ్, కనెక్టింగ్, రన్ ఫ్లో డన్. ఓకే, మనకి ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. కావాలంటే వెరిఫై చేద్దాం. ఏమీ ఉండదు, మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ జస్ట్ చూడండి ఎంప్లాయ్ అండర్ స్కోర్ టైమ్ స్టాంప్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు రన్ చేసినా సరే కొత్తగా ప్రతిసారి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఐఎమ్ ట్రైంగ్ టు రన్ వన్ మోర్ టైం. డన్. చూడండి ఫైల్ నాట్ సక్సెస్ఫుల్లీ. చూడండి. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ఎక్సెల్ ఫైల్ అనేది డైనమిక్గా క్రియేట్ చేస్తాం వెల్ అంటుంది. బట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్సెల్ ఫైల్లో మీరు టేబుల్ క్రియేట్ ఏం చేయాలా టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్కి వెళ్ళి ఇక్కడ సో క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్. సో లొకేషన్ అంటే మీరు టేబుల్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకున్నారు. సో నేనైతే సేల్స్ సైట్ ఉంది కదా ఇక్కడ షేర్ పాయింట్ సైట్ ఏదైతే ఉందో అక్కడ అండ్ డాక్యుమెంట్ లైబ్రరీ. సో డాక్యుమెంట్స్లో ఫైల్. ఓకే, ఫైల్ ఏంటి అండ్ టేబుల్ రేంజ్, టేబుల్ నేము, కాలం నేమ్స్. టేబుల్ నేమ్ అనేది మనం ఏదైనా ఎంచుకోవచ్చు, సేల్స్ లేకపోతే మార్కెట్ ఇన్ఫర్మేషన్, మీరు పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. అండ్ టేబుల్ రేంజ్ అంటే ఈ ఎక్సెల్ ఫైల్లో మీరు ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నారో ఆ కాలమ్స్ యొక్క రేంజ్ అనేది స్పెసిఫై చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ డేటా ఇన్ఫర్మేషన్ ఒక లిస్ట్ ఉందన్నమాట. ఈ లిస్ట్లో ఉన్న డేటాని నేను స్టోర్ చేద్దాం అనుకున్నాను. సో టైటిల్, ఎంప్లాయ్ నేము అండ్ ఎంప్లాయ్ ఐడి నేను 3 కాలమ్సే తీసుకుంటాను అనమాట. చూడొచ్చు టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నేమ్. సో 3 కాలమ్స్ కాబట్టి A1 నుంచి A1/C1. దట్స్ ఓకే. మనకి ఎన్ని కాలమ్స్ 3 A B C కాబట్టి A1 నుంచి C1 అనమాట. సో అర్థమైంది కదా. అండ్ సో కాలమ్స్ కూడా స్పెసిఫై చేయండి. టైటిల్ కామా ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్. ఓకే, ఎంప్లాయ్ నేమ్ కామా ఎంప్లాయ్ ఐడి. దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత ఫైల్. ఓకే, ఏ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏదైతే టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నామో ఏ ఎక్సెల్ ఫైల్ మనం ఏం చేస్తాం జనరల్గా ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఆ ఎక్సెల్ ఫైల్లో టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్లో రేంజ్, కాలం నేమ్స్ అన్ని స్పెసిఫై చేస్తాం. దాని తర్వాత డేటా ఇన్సర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ
టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏమడుగుతుంది? ఫైల్ ఏ ఫైల్‌లో అంటే ఏమి ఇవ్వాలంటే ఇక్కడ ఏదైతే ఫైల్ క్రియేట్ అవుతుందో దాని యొక్క ఐడెంటిటీ అనేది దీనికి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ చూడండి ద యూనిక్ ఐడి ఆఫ్ ది ఫైల్. అంటే ఏదైతే ఫైల్ క్రియేట్ అవుతుందో ఆ ఫైల్ యొక్క ఐడి అనేది ఈ క్రియేట్ టేబుల్‌కి నేను స్పెసిఫై చేస్తున్నానన్నమాట. దాన్ని బట్టి మనకి సో క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదా! లొకేషన్ ఏంటిది? డాక్యుమెంట్స్ అండ్ ఫైల్ అండ్ టేబుల్ రేంజ్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్. దట్స్ ఇట్. ఓకే. రన్ చేద్దాం. సో రన్‌లో డన్. సో టేబుల్ క్రియేట్ అయింది. డాక్యుమెంట్స్. ఓకే. ఇది ఐ థింక్ ఇప్పుడు మనం ఇచ్చిన టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి 3 కాలమ్స్ కూడా వస్తాయన్నమాట. లెట్స్ వెయిట్. ఎక్సెల్ ఫైల్ కదా కొంచెం స్లోగానే ఉంటుంది. రిఫ్రెష్ చేస్తున్నాను. సో మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూసారా? సో టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు మనం దీనికి డేటా సప్లై చేయాలి. ఏమి ఇవ్వాలి? డేటా సప్లై చేయాలి. ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తానంటే హార్డ్ కోడ్ చేస్తాను. దాని తర్వాత డైనమిక్గా ఎలా ఇద్దాం ఏంటనేది కూడా చూద్దాం. సో ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్ లోనే యాడ్ రోస్ ఇంటూ టేబుల్. ఓకే. యాడ్ రోస్ ఇంటూ టేబుల్ అంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ కి డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ లొకేషన్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సేల్స్ సైట్ అండ్ డాక్యుమెంట్ లైబ్రరీ అండ్ ఫైల్ టేబుల్. సో ఫైల్ వచ్చేసరికి ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్ అండ్ టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో అదనమాట. ఓకే. సో ఐడి దాని తర్వాత టేబుల్లో కస్టమ్ వాల్యూస్ వచ్చేసి టేబుల్ చూడండి. క్రియేట్ టేబుల్ యాక్షన్ నుంచి వచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ని యాడ్ రోస్ అంటే ఈ పర్టికులర్ రోస్కి మనం సో ఇవ్వాలని స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే. ఇలా మనకేంటంటే రకరకాలుగా ఉంటుంది. అర్థమైంది కదా! లొకేషన్, డాక్యుమెంట్ లైబ్రరీ, ఫైలు, టేబుల్ అండ్ రో అన్నమాట. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకేమేమి కాలమ్స్ ఉన్నాయి? టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. ఇదే కదా! సో తక్కినవన్నీ కూడా రిమూవ్ చేసుకోండి. గైస్ చూడండి ఇక్కడ. సో మనం జేసన్ ఫార్మాట్లో ఇస్తున్నాం. జేసన్ అంటే కీ వాల్యూ పేరు. ఓకే. నేను ఫస్ట్ క్లాసెస్లో చెప్పాను కదా మనకి అరే కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత జేసన్ ఉంటుంది. జేసన్ అంటే కర్లీ బ్రేసెస్ ఉంటాయి. కర్లీ బ్రేసెస్లో కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీ వచ్చేసరికి టైటిల్, వాల్యూ, ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి సో రమేష్ అండ్ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి సంథింగ్. ఇలా నేనేంటంటే డేటా ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఇది వచ్చేసరికి హార్డ్ కోడ్ చేసిన డేటా అనమాట. సో జస్ట్ మీరు ఏదైనా తప్పిస్తే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ చేసి అడుగుతున్నాను. ఓకే. సో అర్థమైంది కదా! లొకేషన్, డాక్యుమెంట్ లైబ్రరీ, ఫైలు, టేబుల్, రో. సో ఇలా మనం ఏంటంటే ప్రొవైడ్ చేయాలా. లెట్స్ టెస్ట్ ఇట్. క్లోజ్ అవుతుంది. ఓకే. సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు మనకి కొత్తగా ఏదైతే ఫైల్ క్రియేట్ అవుతుందో, ఆ క్రియేట్ అయిన ఫైల్‌లో డేటా రావాలి.
అప్పుడే మనకి సక్సెస్ఫుల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది 8 8 4 ఉంది కదా, ఇదే లేటెస్ట్. ఒక్కోసారి కొంచెం స్లో అవుద్ది, అంటే ఒక 1 మినిట్ దాకా వెయిట్ చేయండి, అంతేగాని ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తే మనం రాలేదనద్దు. చూసారా, వెంకట్ అండ్ రమేష్, సో 3 4 3 అదే కదా. సో వెంకట్, రమేష్ 3 4 3, అంటే మనం ఏదైతే డేటా ఇన్సర్ట్ చేసామో ఆ డేటా అనేది ప్రాపర్గా కమింగ్, ఓకే, వస్తుంది అనమాట. కానీ రియాలిటీలో మనం ఎప్పుడు కూడా హార్డ్ కోడ్ చేయలేం కదా. చేస్తాను, చేయం కదా. సో దానికోసం ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏదైతే షేర్ పాయింట్ సైట్ ఉందో, ఇది షేర్ పాయింట్ లిస్ట్ కదా, ఈ లిస్ట్లో ఉన్న డేటాని నేను గెట్ ఐటమ్స్ యాక్షన్ నుంచి తీసుకొని వచ్చి ఆ యాక్షన్ ద్వారా ఈ ఫైల్లోకి నేను లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ షేర్ పాయింట్ వల్ల, సో మనం యూజ్ చేసే ఫ్లోలో యాక్షన్స్ అనేది ఇంతకుముందు వాణి ఉంటుంటాయి అన్నమాట, మీరు అర్థం చేసుకోవాలి. గెట్ ఐటమ్స్, ఓకే. సో గెట్ ఐటమ్స్, ఒక్క నిమిషం, మన లిస్ట్ నేమ్ ఏంటిది, ఓకే. అండ్ ఓకే, దట్స్ ఇట్ గైస్, సైట్ అడ్రస్, లిస్ట్ నేమ్. సో మీరు కావాలంటే ఆ లిస్ట్లో ఏమేమి వస్తాయి ఏంటనేది చూడొచ్చు. సో దాని తర్వాత కాకపోతే ఏదైతే మనం లిస్ట్ సర్చ్ చేసామో దీంట్లో మల్టిపుల్ ఐటమ్స్, అంటే ఐటమ్స్ అంటే నథింగ్ బట్ రికార్డ్స్ కదా. ఆ రికార్డ్స్ని లూప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి అంటే ఇందాక హార్డ్ కోడ్ చేసిన, బట్ మల్టిపుల్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మనం లూప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అప్లై టు ఈచ్ యాక్షన్ తీసుకుంటాను. సో వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పాను అనమాట, అప్లై టీచ్ అనేది. సో దీనికి ఇన్పుట్ ఏంటంటే, ఏదైతే గెట్ ఐటమ్స్ నుంచి వస్తుందో, ఓకే, గెట్ ఐటమ్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. సో వాల్యూ, దాట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత దీంట్లో ఉన్న లోపలికి ట్రాక్ చేద్దాం. దాట్స్ ఇట్ గైస్. సో గెట్ ఐటమ్స్ నుంచి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని అప్లై టీచ్ యాక్షన్కి యాజ్ ఏ ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. వాల్యూ అంటే నథింగ్ బట్ లిస్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన బదులు డైనమిక్గా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఐటమ్, దట్స్ ఇట్. ఓకే, అలానే రమేష్ బదులు అండ్ ఎంప్లాయ్ ఐటమ్. సో అలానే ఎంప్లాయ్ ఐడి బదులు ఐటమ్. దట్స్ ఇట్ గైస్. చూసారా, సో మనం ఇందాక ఏదైతే ఆ హార్డ్ కోడ్ చేసినామో ఆ హార్డ్ కోడ్ చేసే బదులు వాల్యూస్ అనేది రీప్లేస్ చేసాం. ఇలా ఏంటంటే మనం రకరకాలుగా కూడా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. సో ఎక్సెల్ ఫైల్ కొంచెం స్లోగా ఉంటుంది గాయస్, గుర్తుంచుకోండి. సో మనకి 9 సెకండ్స్ పట్టింది. ఓకే, ఏదైతే ఎక్సెల్ ఫైల్లో సో డేటా అనేది ఇన్సర్ట్ అవడానికి. సో ఇక్కడ కూడా రిఫ్రెష్ అది ఎన్ని 1 2 3 4 5 6 రికార్డ్స్ ఉన్నాయి. 6 రికార్డ్స్కే మనకి సో 9 సెకండ్స్ పట్టిందంటే యూ కెన్ ఇమాజిన్, అంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని మనం చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మనకి సో సిఎస్వి ఫైల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూసారా, సో 1 2 3 4 5 6, ఓకే, 3 6, ఓకే, 6 రికార్డ్స్ అయితే మనకి ప్రాపర్ వచ్చాయి అన్నమాట.
కాకపోతే ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ గెయిన్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ అప్లై టు ఈచ్‌లో సెట్టింగ్స్‌కి వెళ్ళి సో కంకరెన్సీ కంట్రోల్ అనేది మొత్తం ఇచ్చేస్తాం 50. ఓకే. ఎందుకు ఇదంటే మనకి ప్యారలల్‌గా సో రన్ అవ్వడానికి ఈవెన్ అన్ని కేసెస్‌లో కూడా కంకరెన్సీ కంట్రోల్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే సో మోర్ కనెక్షన్స్ ఓపెన్ అయ్యి మనకు డేటా అనేది స్పీడ్‌గా ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. ఇందాక 9 సెకండ్స్ పట్టింది కదా! మళ్ళీ రన్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. సో రన్‌లో డన్. ఇందాక 9 కదా! ఓకే. లెట్స్ సీ. ఓకే. ఎంత టైం పట్టింది? 2 సెకండ్స్‌లోనే అయిపోయిందనమాట. ఓకే. ఓకే. ఆన్ అండ్ యావరేజ్ 3 గేమ్‌లు 4 ఏసుకున్నాం. అట్‌లీస్ట్ ఒక 5 సెకండ్స్ అనేది డిఫరెన్స్ ఉంటది గదా! అంటే ఒక 6 రికార్డ్స్‌కి ఎంతుందంటే కొన్ని లాక్స్ అని గాదు. కొన్ని థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటది ఏంటి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఓకే. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇదే గదా లేటెస్ట్. ఐ థింక్ ఇది గావాలి. సో ఏదైనా సరే ఐ థింక్ ఫైన్. హ్మ్. అది ఇదే ఉంటుంది. సో, ఇలా మనకేంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి గైస్. సో, మీ అందరికి అర్థమైందన్నట్టుంది. ఇంతకుముందు మనం సీఎస్‌వి ఫైల్ డైనమిక్‌గా విత్ టైమ్ స్టాంప్ తోటి ఎలా క్రియేట్ చేసాం సేమ్ కాన్సెప్ట్. సో, కాపోతే ఇక్కడ కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. అంటే ఫస్ట్ ఫైల్ కంటెంట్ తీసుకొచ్చి దాన్ని కంపోజ్ యాక్షన్‌లో తీసుకొని దాని తర్వాత ఫైల్ క్రియేట్ చేసి, దాని తర్వాత టేబుల్ క్రియేట్ చేసి, దాని తర్వాత డేటా యాడ్ చేయడం, దాని తర్వాత గెట్ ఐటెమ్స్ కావచ్చు. ఇలా రకరకాల కొంచెం లెంతీ ప్రాసెస్. బట్ ఒక్కసారి మీకు అర్థమైతే ఏం జరుగుతుందనేది ఇట్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ ఆల్సో. ఇక్కడ కాంప్లికేట్ ఇంతకుముందు డిస్కస్ చేసిన అన్ని కాన్సెప్ట్స్‌ని వన్ బై వన్ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ఓకే. సో, మీరు ట్రై చేయండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనమైతే సినారియో బేస్‌లో అర్థం చేసుకుందాం. థాంక్ యూ.